అనంతపురం జిల్లాలో వైసీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణానందనగర్లో లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి అనే తల్లి కూతుళ్లు నివాసం ఉంటున్నారు. 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న వీరికి కనీసం సమాచారం ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఇంటిని కూల్చేశారు. వైసీపీ నాయకుడు గురునాథ్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా తమ ఇంటిని కూలగొట్టారని వారు ఆరోపిస్తున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తమను బెదిరించి ఇల్లు కూల్చారని లక్ష్మీదేవి వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన 3 సెంట్ల స్థలంలోనే తాము ఇల్లు నిర్మించుకున్నామని ఆమె తెలిపారు. కనీసం సర్వే చేయించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ నాయకులపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై కోర్టును ఆశ్రయించామని ఆ మహిళలు తెలిపారు. కృపానందనగర్ 11/1/498. నమస్తే సార్, మేము కృపానందనగర్ లో 11/1/498 అనే ఇంట్లో నివాసం ఉంటున్నాం సార్. గత 35 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నివాసం ఉంటున్నాము. నిన్న మా ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది. మేము ఏదో వాళ్ళ స్థలంలోకి కొంచెం ముందుకు జరిగినామని చెప్పి వాళ్ళు గురునాథ్ రెడ్డి వాళ్ళ పిఏ వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి లేడీస్ ఎవరినో తీసుకొని వచ్చి మమ్మల్ని మా మీద దాడి చేపించి మమ్మల్ని ఇంట్లో కూడా ఉండనీకోకుండా మా ఇల్లు అంతా పగలగొట్టి మా ఇల్లు మొత్తం సర్వనాశనం చేశారు. మాకు చాలా ఆస్తి నష్టం జరిగింది సార్. దగ్గర నియర్లీ 20 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఇల్లు కూడా పగలగొట్టేసినారు. ఏవి కానీ మాకు టాయిలెట్లు కానీ ఉండేదానికి కూడా లేకుండా మమ్మల్ని ఇంట్లో ఉన్నీకోకుండా మమ్మల్ని బయటకు దొబ్బేసి చాలా ఇబ్బంది పెట్టినారు. గురునాథ్ రెడ్డి